ఏమిటి ఇవాళ నుంచి క్యాషా? అవునే, జాగ్రత్త, రూపాయి తేడా వచ్చినా కొంపలు అంటుకుంటాయి. అమ్మాయి ఒకసారి తలుపు తీవే. ఏమిటి నాన్న ఎలా వచ్చారు? అర్జెంటుగా నాకు 10 రూపాయలు 50,000 ఇవ్వగలవా? ఎందుకు? ఉత్తినే ఖర్చు పెట్టుకుందామని. అందరూ ఖర్చు పెడుతుంటారు కదా. అమ్మా మీకు ఫోను. ఇక్కడ కూర్చోండి, ఇప్పుడే వచ్చేస్తా. హలో రవళి, నేను ఊరికే నీ గొంతు వినాలనిపించింది, ఫోన్ చేశాను. పనిలో ఉన్నాను ఇప్పుడు. సాయంత్రం కళికల కలుద్దాం, ఓకే? అలాగే. ఎవరే? చెయ్యా? అవునే, భలే కనిపెట్టేసావే. వినిపిస్తుంది. చెక్ పాస్ కావాలన్నా పనేవారు సార్, మీ చెక్ పాస్. అవి కౌంటర్లోకి ఎవరినో వచ్చారా? లేదే, ఇప్పుడే మీ నాన్నగారు ఏదో అర్జెంట్ పని ఉందని హడావిడిగా వెళ్ళిపోయారు. క్యాష్ పోయింది. ఎంత? 1,50,000 కట్లు. మీ నాన్నగారు తీసారంటావా? అయ్యుండొచ్చు. నేను ఇంటికి వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఒక అరగంట క్యాష్ చూసుకోవే ప్లీజ్. సరే, త్వరగా వచ్చాయి, ఆలస్యం చేయకు. భువనేశ్వర్ చింతలేస్తుంది. ఏమిటి ఇప్పుడు వచ్చావటి? ఒకసారి నువ్వు లోపలికి రామా. ఒక గంటలోపు నాన్న ఇంటికి వచ్చారా? ఇప్పుడే వచ్చి హడావుడిగా ఓ జతబట్టలు సంచిలో పెట్టుకుని వెళ్ళారు. ఎక్కడికని అడిగితే ఏట్లో కంటూ కసురుకుంటూ వెళ్ళారు. వెళ్ళిపోయారా? ఏమైందమ్మా? నాన్న బ్యాంక్ డబ్బు ఓ 1,00,000 రూపాయలు ఎత్తుపోయారమ్మా. 1,00,000 రూపాయలా? ఎక్కడికి వెళ్ళి ఉంటారంటావు? సర్కస్ లో బఫులుగా చేరతానని అన్నారమ్మా రాత్రి. ఏమిటన్నా ఇది? లేవండి. అమ్మాయి, ఈ అబ్బాయికి నేను 1,00,000 ఇచ్చానంటే నన్ను బఫూన్గా చేర్చుకుంటానన్నాడు. అప్పుడే పిల్లి మొగ్గేయడం కూడా నేర్పేశాడు. ఇప్పుడు చేతుల మీద నడవటం నేర్పుతున్నాడు. పిల్లి మొగ్గేసి చూపించరా? వద్దులేండి, మీరు ఇట్రండి. ఏమిటి సార్ మీరు చేస్తున్న పని? అయాలకి జంగల్ కూడా తాల్పిరి ఉంటుంది. సారీ సార్, ఐ డోంట్ నో మలయాళం. కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? He wants to join with us. He paid me money and I am teaching him. What is wrong in it? What do you mean? Is it not wrong to grab such a huge amount from him? Is it not wrong to believe the words of an insane man? Is it not wrong to teach him acrobats at this age? Do you know? He has stolen the money from my bank. I can be arrested, he can be arrested, and you too can be arrested for beholding the theft cash. Please give me back the money. Otherwise, I'll have to call the police. Okay. And in the pano ida. In the are ento డబ్బు తీసుకెళ్ళిపోతే నన్ను సర్కస్ లో చేర్చుకోరే. పదండి. నేను రానుపో. నాన్న, నేను ఏడుస్తే సముదాయించాల్సిన వయసు మీదే. మీరు ఏడుస్తుంటే ఊరడించవలసి రావటం నా దురదృష్టం. ఇగోండి, ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉంచి ఏ సినిమానో చూసి ఇంటికి వెళ్ళండి. లేవండి. ఒక సినిమా కాదు, 2 సినిమాలు చూడడానికి ఒప్పుకుంటే నేనే ఏడుపు ఆపుతానంతే. అలాగే, నేను వెంటనే బ్యాంక్ వెళ్ళాలి, మీరు బయలుదేరండి. లేవండి. హలో బఫూన్. ఇక్కడ మాస్టర్, ఆ ముగ్గు బుట్ట ఎత్తుకురానా? ఏదో ఒకటి దొంగతనం చేసి నీ ప్రతిభ నిరూపించుకో. మావా సక్సెస్. ఇదిగో ముగ్గు. ఆపు నీ దగ్గు. బేబీ వద్దు నీకు సిగ్గు. నీ మెడ ఇటు ఒగ్గు, మెడలో కడతా నీ డిగ్గు. డిగ్గేమిటి? కొన్ని పదాలకు అర్థాలు ఉండవు, జస్ట్ ప్రెస్ కోసం కూసానంతే. అయ్య బాబాయ్, అయ్యో నీ జిమ్మడిపోను. హూ ఆర్ యు? దొంగ సచ్చినాడా. వై దిస్ తిట్లు? ఎవడైనా బంగారం ఎత్తుకెళ్తాడు, డబ్బు దస్కు ఎత్తుకెళ్తాడు. ముగ్గు కొత్తిమీర కట్ట మరమరాలు ఎత్తుకెళ్లే దిక్కుమాల దొంగ సచ్చినాడు నిన్నే చూశాను రా. మొదలట పొడ. తీసుకోమ్మా, పెట్టుకోమ్మా, నెత్తన పెట్టుకో. ఓ అమ్మో, నీ దండం తల్లి. అన్ని తిట్లు తిట్టామేమమ్మా. నేను చాలా తెలివిగా తీసుకొచ్చాను అనుకుంటున్నానే. నేను ఇక్కడ తీసుకొచ్చానంటే ఎలా పసిగట్టిందబ్బా? అదిగో అటు చూడు.
బుట్టకుంది చిల్లు, అది కూల్చింది నీ ఇల్లు. దరిద్రుడు కారు ముట్టుకుంటే అది రిక్షా అయిపోయిందని ఇదే మాస్టారు. అవని ఏమైంది? ఓసారి ట్రా చెప్తాను. మధ్యలో భువనేశ్వర అడిగింది, నువ్వు బాత్రూమ్కి వెళ్ళావని చెప్పాను. 600కి చెక్ వస్తే క్లియర్ చేశాను. ఏమి మీ నాన్నగారి దగ్గర నుంచి డబ్బు తీసుకున్నావా? ఆయన దగ్గర నుంచి తీసుకున్నానే. హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వస్తుంటే బ్యాంక్ కుమ్మల్లో ఇదిగో ఇక్కడ ఎవడో సైకిల్ మీద వచ్చే లాక్. అయ్యో, దొరికినట్టు దొరికి చేయి సరిపోయిందా? అవునే, ఏం చేయాలో నాకేం పాల్పోవడం లేదు. ఎలాగే మరి? సాయంత్రం దాకా ఎలాగో మేనేజ్ చేయొచ్చు. సాయంత్రం శేషాద్రి గారి క్యాష్ అప్పచెప్పాలి కదా. డబ్బు పోయిందంటే ఏం జరుగుతుంది? ఏం జరగడం ఏమిటి? ఇమీడియట్ గా పోలీస్ కేసు పెడతారు. పోలీస్ అరెస్ట్ చేస్తారు. ఏడాది క్రితం 20,000 వాడుకున్నందుకు క్యాషియర్ భోగేశ్వరరావుని అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు ఇంకా ఆయన జైల్లోనే ఉన్నారు. ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఎలాగే ఇప్పుడు నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే మా కుటుంబం మొత్తం వేదన పడుతుంది. శ్రీకాంత్ వాళ్ళ అమ్మ నాన్న మా పెళ్లి ఒప్పుకోరు. అసలు అసలు ఆడపిల్ల అరెస్ట్ అవడం అంటే గాడ్, తలుచుకుంటేనే ఓడుకొచ్చేస్తుంది. ఏమైనా ఏ శేషాద్రి గారు అడిగేంత వరకు నీ అంతటి నువ్వు బయటపడకు. నందో రాజా భవిష్యత్తు ఏమైనా జరగచ్చు. ఏమా కడుపులో బాగా లేదు కదా, అవని చెప్పింది. మజ్జిగ తెప్పించుకు తాగమ్మా, వేడి చేసేవి తినకు. అలాగేనండి. కడుపు కట్టుకుని కూడా పెడదామన్నా 100, 1000, 1,00,000 రూపాయలు నా జీవితకాలంలో వీలు కదది. ఇలా జరిగిందేమిటే? జరిగిందని తలుచుకుని కుమిలిపోకు. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. ఏం చేయను నా మొహం? సాయంత్రంలో 1,00,000 విషయం బయటపడిపోతుంది. పోలీసులు పిలిపిస్తారు, నన్ను అరెస్ట్ చేస్తారు. నా పెళ్ళి ఆగిపోతుంది. మా అమ్మ చెల్లెలు తమ్ముళ్ళు వీధిని పడిపో. అంతే 1,00,000 రూపాయలు పోయాయన్నమాట. అన్నవరం గారు వినేశారా? మీకు దండం పెడతాను, ఈ విషయం ఎవరికి చెప్పకండి. కట్టామమ్మా, విన్న విషయం వెంటనే 10 మందికి చెప్పకపోతే నా కడుపు ఉబ్బిపోతుంది. అయ్యా అకౌంట్ కాదు. అన్నవరం గారు ప్లీజ్, ఇది నాకు జీవిత సమస్య. దయచేసి ఈ రహస్యాన్ని మీలోనే దాచుకోండి. ఒంటరిదాన్ని, ఆడదాన్ని, అబాసు పాలైపోతాను. వదమ్మా, నా నోరు ఊరుకోదే. నేను చిన్నప్పటి నుంచి అయితే ఇది కడుపులో దాచుకోలేదు. అన్నవరం గారు, ఈ విషయాన్ని మీరు ఎవరికైనా చెప్పారంటే మీ అబ్బాయి చచ్చిపోయినంత ఒట్టు. అయ్యో, అదే మాటమ్మా, నాకున్నదే ఒక్కగానొక్క కొడుకు. మీ అబ్బాయి బతకాలంటే ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉంచండి. నోరు జారకండి. అది కాదమ్మా, నేను కౌంటర్ లో కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. వస్తున్నాను మేడం. కమల కాదు, తప్పు చెప్పు. సరిగ్గా సమయానికి వచ్చి వచ్చావు కదా కదమ్మా. కాదురా, నాకేమో నోరు ఊరుకోదు. చెబుదామంటే ఆవిడ ఉత్తు పెట్టింది. ఎలా కావన్నా దేవుడు. చెప్పమ్మా. 20,6 సెక్షన్ సార్. 20,6. ఎందుకైనా మంచిది ఒక్కదారి లెక్క పెట్టండి. నువ్వు ఒకటివయ్యా, ఒంటిగా చుట్టుకొమ్మ గడివి. బ్యాంక్ స్టాఫ్ లో ఎవరన్నా నీకు పడదు. ఇదిగో 6 కరెక్ట్ గా ఉన్నాయా? తర్వాత సార్, మేడం గారు మళ్ళీ బీపీ వచ్చి పడిపోయారు. రవళి, ఓ పని చేద్దామమ్మా. ఎలాగో రేపు పొద్దున వచ్చి నువ్వే తీసుకోవాలిగా. ఆ మొత్తం ఇలా ఇచ్చేసి అక్కడ ఎలా ఉందో ఏమిటో ఇవ్వమ్మ త్వరగా. ఏమిటమ్మా మళ్ళీ బీపీ వచ్చిందా? అవునండి, అదిగో అక్కడ కూర్చున్నారు. మా ఊళ్ళో ఒక పడుచుంది, దయ్యమంటే భయమన్నది. పెట్టేసావా? చాలా థ్యాంక్స్ అమ్మడి, ఇవాళ కన్ను గడిచింది.